సో వెల్కమ్ బ్యాక్ టు ద మాస్ గైన్ ఛానల్ ఫ్రెండ్స్. ఇలా వీడియో వచ్చి అంటే నేను అంజరా నైట్ అవుట్ పోతున్నాము. నైట్ అవుట్ బాధలు ఎట్లుంటాయి, నైట్ అవుట్లో మనకి ఏం దొరుకుతాయి మన హైదరాబాద్లో, అవి కూడా కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంకా వీడియో పెట్టక చాలా రోజులైంది. సో కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయినాం. మా వీడియోగ్రాఫర్ వరుణ్ గారికి కొంచెం యాక్సిడెంట్ అయింది, అందుకే పెట్టలేకపోయినాం. వాడు మంచిగా కావాలని కూడా అనుకోవడం ఏంది, మంచిగా కావాలా అవుతాడు. ఇంకొక 2-3 వీక్స్ సెట్ అయిపోతాడు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ మేమిద్దరం మాత్రం మా స్కూల్ దగ్గర ఉన్నాం. మా స్కూల్ 10th స్కూల్ దగ్గర, 7th 8th 9th 10th అదే స్కూల్. ఇగో బోర్డు చూడండి, శ్రీ చైతన్య ఈయనే ఉందాం. సో నడుండి మనం ముంగడికి మాత్రం పోయి మనం మసాలా చూపిద్దాం. చలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆటో నగర్, ఇంకా అంబర్పేట్, రామంతపూర్ క్రాస్ చేసి వచ్చేస్తున్నాము. ఇవన్నీ స్ట్రీట్స్లో తిరిగినాము, ఎక్కడ ఫుడ్ దొరుకుతలేదు. కానీ ముంగట ఎక్కడనో ఒక దగ్గర ఫుడ్ దొరికే తట్టు నేను చేస్తా. ఆ ఫుడ్ దొరికిన ప్లేస్ కూడా మీకు అడ్రస్ చెప్తా. మనం నైట్ మసాలా మనం ఎప్పుడైనా ఇట్లా తాగినప్పుడు కానీ, ఎప్పుడైనా మన వీకెండ్ ఎప్పుడన్నా మనం ఎంజాయ్ చేసినప్పుడు మనం నైట్ ఈడ వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ ప్లేస్లో దగ్గర ఉన్న వాళ్ళకి కానీ, మేము ఇంత దూరం అన్నా పోతామని చెప్పి వెళ్ళేటోళ్ళ వారికి కానీ ఇది మనకు సెట్ అవుతుంది, దొరికేస్తుంది. పక్కా దొరికిపిస్తాం, దొరికి తినాలా. మసాలా రైట్. మళ్ళా ఎక్కువ లాగ్ వద్దు వీడియో కూడా. సో మనకైతే ఇప్పుడు మనకి అసెంబ్లీ దగ్గర ఐస్ క్రీమ్ దొరికింది. ఇగో తింటుని చూసిందా, ఇగో తింటున్నాం. ముంగట ఏడికి పోతున్నాం ఇప్పుడు మనం? మండీకి. ఏడా? బార్కాస్లో మండీ అయితే ఓపెన్ ఉందని చెప్పిర్రు, ఒక అన్న చెప్పిండు. మనం బార్కాస్కి పోదాం. చలో ఆడ పోయి మండీ తిందాం. వాళ్ళు హాయ్ చెప్పండి. సో ఫ్రెండ్స్, మేమైతే బార్కాస్ దాకా కూడా పోలేం. మనం పిసల్ బండ చంద్రాయన్ గుట్ట దగ్గర దొరికిపోయింది. అంజరాడు ఒక అడ్రస్ చెప్పిండు, అక్కడ దొరికిపోయింది. లక్వాన్ మండీ. మేము లోపల పోతున్నాం, లోపల పోయి చూపిస్తాం. మనకి అలక్వాన్లో మండీ దొరికింది. అంజర్ బాయ్ చూపించిండు. సూప్ మంచిగా బర్ఫు అవుతుంది అనుకో సూప్ మనోడు. మసాలా చూపిస్తామన్నాం. మసాలా ఏంది, మటన్ మండీ. పొగలు చూడు, పొగలు డేంజర్ వస్తున్నాయి. సరే మండీ తిన్నాక ట్యాంక్ బండ్ పోదామా? ట్యాంక్ బండ్ కూడా పోదాం. అరే కాదు, ఖైరతాబాద్ గణేష్ కూడా పోదాం, చూపిస్తాం. మన ఖైరతాబాద్ గణేష్ని కూడా చూపిస్తా, సరేనా? ఇప్పుడు లాన్ పాన్ ఎక్కువ లేదు ఈ వీడియోలో, ఎందుకంటే ఎక్కువ క్యాండిడేట్స్ లేము కాబట్టి. లాంగ్ బాట్ జర మాస్ గ్యాంగ్ తక్కువ ఉంది, అందుకే నార్మల్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడైతే వీడికి ఆపేద్దాం, తిన్నాక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇగో మన మండీ అయితే వచ్చేసింది. మటన్ ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. మీకు ఎప్పుడన్నా ఎనీ టైం వచ్చేసి తినవచ్చు. ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది తెలుసా? 3-6 అవుతుంది. ఏ టైం కన్నా వచ్చి తినేయచ్చు. 3 o'clockకి బిర్యానీ ఏందిరా బాబు. సరే, మనం ఇది మొత్తం ఫుడ్ కంప్లీట్ చేసినాక బయటికి అయితే పోయి ట్యాంక్ బండ్ అండ్ ఖైరతాబాద్ గణేష్ని కూడా విజిట్ అవుదాం. చలో. సో ఫ్రెండ్స్, మనం బర్ఫూర్ తినేసినాం అనుకో. ఏమేమి తిన్నాం రా? మటన్ 2 pieces, మటన్, చికెన్ ఫ్రై, చెస్ట్ పీస్, ఇంకా ఫిష్ తీసుకున్నా అంజర్ బాయ్. నేనైతే ఫిష్ తినా. ఆయన జిమ్ చేస్తుంది కాబట్టి హై ప్రోటీన్ ఆయనకి. నేను నార్మల్ ప్రోటీన్. నేను మటన్ తిన్నా. నేను చికెన్ కూడా ఎక్కువ తినా. చికెన్లో ఓన్లీ ఒక లెగ్ పీస్ తింటా. ఇవితో కలిపి మాకు బిల్ ఎంత అయిందంటే 610 అయింది. మ్యాక్సిమం 610 అయింది మాకు బిల్లు ఇంత వానంలో. ఈ నైట్లో మనకి తక్కువలో దొరికింది. అదే మనం కళ్ళకి అద్దుకొని తినేసి అలా టేస్ట్ గీస్ట్ అన్నీ పట్టించుకోవద్దు. ఏమంటావు? ఇక స్ప్రైట్ తాగుతుండు మనోడు.
చలో ట్యాంక్ బండ్ ఖైరతాబాద్. చలో మనం ట్యాంక్ బండ్ ఖైరతాబాద్ అయితే పోతున్నాం. నడు. ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. టెన్షన్ ఏం లేదు, తినేసినాం కదా. నాకైతే కానీ ఒకటి, మీరు వచ్చినప్పుడు ఏం చేయాలంటే సపరేట్ రైస్ తీసుకోవాలా. 120 అయినా రైస్, సపరేట్ రైస్, సపరేట్ పీసెస్, సపరేట్ తీసుకుంటేనే అట్లా తక్కువ పడుతుంది మనకి. ఇప్పుడు మాకు మొత్తం ఉన్న ఇవన్నీ తీసుకున్న దాంట్లో 610 వచ్చింది అంటే వర్తే అది. మాకైతే వర్త్ అనిపిస్తుంది. 610లో ఈ టైంలో దొరకడం చాలా కష్టము. ఆ రీజనబుల్. ఇంకా మేము 4 పీసెస్, 2 చికెన్, రెండు మటన్ పీసెస్, ఒకటి చికెన్ పీస్, ఒకటి ఫిష్ పీస్. నేను చికెన్ తిన్నా, వాడేమో అది తిన్నాడు. నేను లెగ్ పీస్ తీసుకున్నా. వర్తే. ఇంకా థమ్స్అప్, వాటర్ బాటిల్ యాడ్ చేయలే. నాకు తెలిసి 650 అయ్యిండొచ్చు. 50 టిప్ ఇచ్చేసినాము అంతే, ఇంకా అయిపోయాయి. చలో నా ట్యాంక్ బండ్ పోదాం. టైం ఇప్పటికే 3:40 అవుతుంది. సో మనం ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసినాము. కొంతసేపు ఇక్కడ కొన్ని ఫోటోలు దిగేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా పోదాం. ఖైరతాబాద్ గణేష్ దగ్గర పోయి ఆడ ఇప్పుడు మన నాడు ఎక్కువసేపు అయితే ఉండనియర్ అనుకుంటా పోలీసు వాళ్ళు. ఎలాగొట్టే సరిగ్గా టైం లేట్ అయింది కాబట్టి నాకు తెలిసి కొంచెం ఏదో ఒక వీడియో కవర్ చేసుకొని వద్దాము. రేపు మార్నింగ్ ఫ్రెష్గా ఎట్లాగో దులిపెట్టి పోతా నేను వినాయకునికి. అప్పుడు మొత్తం అప్డేట్స్ అన్నీ తీసుకొని మనం పెడదాం ఛానల్లో. నీళ్ళైతే చాలా తీయగా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీళ్ళైతే చాలా తీయగా ఉన్నాయి. ఉప్పు కూడా లేదు. థమ్స్అప్ కాదని మన బ్లాక్ వాటర్ ఉంటుంది చూసినావా, మనకు ఆన్లైన్లో దొరుకుతున్నాయి చూసిన బ్లాక్ వాటర్. అట్లా బ్లాక్ వాటర్ లెక్కుంది. చాలా ప్యూర్ ఉన్నాయి కదా సార్. మా సంతోడు తాగిండి ఈ వాటర్, ఇవి మంచిగా ఉన్నాయని చెప్పిండు వాడు. నేనైతే తాలే, వాడైతే చెప్పిండు నీళ్ళు మాత్రం తీయగా ఉన్నాయని చెప్పిండు. ఏమో వాడు టెస్ట్ చేసింది కానీ మనమైతే టెస్ట్ చేయం. బ్లాక్ వాటర్ వద్దు మనకి, వైట్ వాటరే కావాలా. లేకపోతే బ్రౌన్ వాటర్ కావాలి. బ్రెడ్తో వస్తాయి, జొన్నలు అవిటితో వస్తాయి చూసిన. ఏది అరే అంటే ఏంది అది, దాని మీద ఒకటి ఉంటుంది చూడు, పాలపిట్ట. ఆ పాలపిట్టది అయితే నాకు వాటర్ ఇష్టము. పాలపిట్ట అనేది మీకు ఏందో అర్థమైతే కామెంట్లో పెట్టండి. అయ్యా ఏమేమో చూపించేస్తున్నా చేతులకి. సో ఏ ట్యాంక్ బండ్ కాడికైనా వెళ్ళిపోయాం. కొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ నేను తట్టుకోలేకపోతున్నా. సో మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర పోతే దర్శనం చేసుకున్నాం. నడురిగా మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసినాం. ఈ పోస్టర్లు ఉన్నట్టే మనకి గణేశుడు వస్తాడు. మనం ఇప్పుడైతే ఇంటికి రీచ్ అయిపోయినాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ ఎంత అవుతుందంటే 5:28 అవుతుంది టైం అయితే. ఇప్పుడే మనం ఇంటికి రీచ్ అయిపోయినాము. సో ఐ హోప్ ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది నార్మల్ మనకి ఫుడ్ కోసం తీసిన వీడియోనే, ఏది దేనికోసం కాదు, ఎక్స్ప్లోరింగ్ కోసమే, ఫుడ్ కోసం. అది ఇది కాకుండా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మళ్ళీ నేను తర్వాత వస్తాయి. ఇది ఓన్లీ మన ఫుడ్ కోసం తీసిందే. సో బాయ్ అండ్ గుడ్ మార్నింగ్.